ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. దేవుని కృప అనుగ్రహం బట్టి మీరందరూ బాగున్నారని, దేవుని కృపను బట్టి మీరు, మీ కుటుంబ సభ్యులు మీరందరూ కూడా పదిలంగా ఉన్నారని విశ్వసిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ మార్నింగ్ ఒక ఎంకరేజింగ్ వర్డ్ మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నానండి. మనలో చాలా మంది ఈ మధ్యన మనకు వినబడుతున్న పదం ఏంటంటే, నేను వర్క్ ప్లేస్లో దేవుడి గురించి చెప్పలేకపోతున్నాను, లేకపోతే బయట కమ్యూనిటీలో దేవుడి గురించి చెప్పలేకపోతున్నాను, చెప్తే చాలా అపోజిషన్ వస్తుంది అని అంటారు అనమాట. సో ఇక్కడ అమెరికాలో కూడా అంతే. ఇప్పుడు మన వర్క్ ప్లేస్లో బైబిల్ మొదలుపెట్టి కొటేషన్స్ మీద కొటేషన్స్ చెప్దాము, లేకపోతే మీరు విగ్రహారాధకులు, మీరు ఇప్పుడే చనిపోతే ఏమవుతుంది, ఇలా మనం బోధించడం మొదలు పెట్టాం అనుకో, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఇది సెక్యులర్ కంట్రీస్ కదా, ఇప్పుడు అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ, ఓకేనా. సో కానీ 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 మనకి గెలేషియన్స్లో దేవుడు వాక్యం ఉంటుంది కదా, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. అవి చూపించొద్దని ఎవరు అనలేదు కదా. సో వెన్ ద పీపుల్ కీప్ సీయింగ్ ద గుడ్నెస్ ఇన్ యూ, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ యూ, దే రికగ్నైజ్ దే ఆర్ నాట్ ఫ్రమ్ అస్ కదా. మన ఫ్లెష్ వీక్ కదా, మనందరిది వీకే. సో మనందరం ఫ్లెష్లో ఉన్నాం కాబట్టి, అంటే దేవుడిలో ఉన్నా కూడా మనం టైం టు టైం వీ హ్యావ్ టు ఫాలో ద క్రాస్ కదా. కానీ అలాంటి సందర్భంలో కూడా మనం ఇంకా స్టిల్ వీఆర్ స్టిక్ టు ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. చూస్తే పీపుల్ ఒక్కసారైనా ఆలోచిస్తారు కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్, మిగతా వాళ్ళందరిలాగా లేడు, లేకపోతే ఏమి లేదు ఏంటి అని ఆలోచిస్తారు కదా. సో దిస్ ఈస్ హౌ వి బ్రింగ్ గ్లోరీ టు ద గాడ్, దిస్ ఈస్ హౌ పీపుల్ అట్రాక్ట్ అవుతారు. సో దే విల్ అట్రాక్ట్ అండ్ దే వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ క్రైస్ట్. సో అప్పుడు వాళ్ళు తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం జస్ట్ వీ కెన్ గ్రాబ్ దెమ్ ఏ కాఫీ ఆర్ లంచ్ తీసుకెళ్ళచ్చు, జస్ట్ మమ్మల్ని మాట్లాడి వాళ్ళు ఏదైనా అవసరాలు వాళ్ళకి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడి దగ్గరకు వస్తారండి. దట్ ఈస్ మై పర్సనల్ టెస్టిమనీ. ఐ వర్క్ ఇన్ ఏ కార్పొరేట్ వరల్డ్, ఐటీ వరల్డ్. సో నాకు చాలా మంది పీపుల్ ఉంటారు కదా, పరిచయాలు ఉంటాయి కదా. సో నేను దిస్ ఇస్ హౌ ఐ షేర్ ద గాస్పెల్, దిస్ ఇస్ హౌ షేర్ ద గుడ్ న్యూస్, దిస్ ఇస్ హౌ షేర్ ద గాడ్స్ లవ్, బికాస్ ఆఫ్టర్ ఆల్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ లవ్. లవ్ కెన్ ఫైండ్. So the Lord is love, and He is the one. He delivers us from every evil, and He is the one. Actually, He is abundant love. ఎంతో మిక్కిలి ప్రేమతో మనల్ని ఆదరించాలని, మన సన్నిధిలో చేర్చుకోవాలని ఎంతో ఆశపడుతున్న దేవుడు కదా. యా, హల్లెలూయా. అండ్ దేవుడి చిత్తం అయితే మళ్ళీ మనం అనుకున్న వాక్యాలతో, కొన్ని ఎంకరేజింగ్ వర్డ్స్తో కలుద్దాం. So God bless you all. Okay, love you all, and God bless you all in Christ. Okay. Shalom.